హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రవీణ్స్ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టోటల్ కావాలంటే ఏ సెల్ అయితే ఈ టోటల్ కావాలో ఆ సెల్ని కూడా సెలెక్ట్ చేసి ఆటో సమ్ అని నొక్కితే ఈ టోటల్ వస్తుంది. ప్రతిసారి ఇలా ప్రతిదానికి చేసుకొని వెళ్ళడం కష్టం. అందుకని మొత్తం టోటల్ని ఆ మార్క్స్ని అన్నిటినీ సెలెక్ట్ చేసి ఆటో సమ్ అని నొక్కితే ఈ టోటల్ వస్తుంది. లేకపోతే ఫస్ట్ దానికి ఆటో సమ్ చేసి ప్లస్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే మిగతా వస్తాయి. ఎడిషన్ కాకుండా ఇంకే ఆపరేషన్ పర్ఫామ్ చేసినా ఈక్వల్స్ టు సైన్ కంపల్సరీగా పెట్టాలి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మారుతుంది. ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఈక్వల్స్ టు ఇప్పుడు వచ్చిన మార్క్స్ అంటే ఇది జీ కాలంలోని సెకండ్ రోలో ఉంది. G2 డివైడెడ్ బై టోటల్ మార్క్స్ 400 × 100 చేస్తే వీటి పర్సంటేజ్ వస్తుంది. దీన్ని ప్లస్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే మిగతా వాటి పర్సంటేజెస్ వస్తాయి. ఇప్పుడు దీనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక కమాండ్ ఇవ్వాలి. ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ ఇది పర్సంటేజ్ ఏమో H2 సెల్లో ఉంది. H2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 95, W∞, A+. ఇప్పుడు కింద నుంచి ఈక్వల్స్ టు ఇఫ్ ఆఫ్ పర్సంటేజ్ సెల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డెల్టా అయితే W∞, ఇది ఒక కమాండ్ ఇవ్వడానికి. ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. పై దానికి బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. అన్నిటికీ కిందన ఒకేసారి బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. మొత్తం 6 బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఆ 6 బ్రాకెట్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి అప్పుడు మనకి గ్రేడ్ వస్తుంది. ప్లస్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే ఆన్సర్ వస్తుంది.